వ్యాపారుల్లో కూడా చాలా వ్యతిరేకత ఉందని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళే చెప్తూ వస్తున్నారు. అంటే చిరు వ్యాపారులు కావచ్చు, నార్మల్ వ్యాపారులు కావచ్చు. సో వ్యాపారస్తుల గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే వాళ్ళు ప్రజెంట్ ఉన్నట్టు గవర్నమెంట్ కే మొగ్గు చూపుతున్నారా, లేకపోతే ప్రభుత్వం మారాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారా? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ అర్బన్ రూరల్ రెండు మేడం. తెలంగాణలో వచ్చేసరికి రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎక్కువగా ఉండింది. ఆంధ్రాలో వచ్చేసరికి ఏమైతుందంటే అర్బన్ ప్రాంతాలలో ఏదైతే ఉందో టీడీపీ అంటే ప్రతిపక్షం అనేది బాగా లీడ్లో ఉంది. రూరల్కి వచ్చేసరికి ఏంటంటే ఇది బ్యాలెన్స్డ్గా, అంటే మరీ స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉండింది. అండ్ అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి అంటున్నారా? నేను అంతే. స్లమ్ ఏరియాస్ అంటే వాళ్ళ బిలో పావర్టీ లైన్ పీపుల్స్, అంటే వాళ్ళ ఇన్కమ్ కంటే తక్కువ ఉన్న పీపుల్స్, బిలో పావర్టీ లైన్ పీపుల్ ఎక్కడైతే ఉందో అక్కడ వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఎబో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడ బ్యాలెన్స్డ్గా ఆన్సర్ చెప్పారు. ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు ఆలోచన తీసుకొచ్చి. అండ్ ఇక బిజినెస్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వ్యాపారస్తులకి ఏంటంటే ఇన్కమ్ సోర్స్ తగ్గింది. గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఈ ప్రభుత్వంలో ఇన్కమ్ సోర్స్ తగ్గడం వల్ల వాళ్ళ యొక్క ఇయర్లీ ఇన్కమ్ అనేది బాగా పడిపోయింది. పడిపోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ 2014లో వచ్చిన టీడీపీ పార్టీ వల్లనే మనకు కొంచెం ఇన్కమ్ సోర్స్ ఉంది, దీనివల్ల లేదు అనేసి వాళ్ళు ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చినట్టు కనిపించింది వ్యాపారస్తుల్లో. ఇక మహిళల్లోకి వచ్చేసి ఏమవుతుందంటే ఇందాక బిలో పావర్టీ లైన్ మహిళలు అన్నా కదా, ఈ బిలో పావర్టీ లైన్ మహిళల్లో ఏమైందంటే డైలీ కూలికి వెళ్ళే మహిళలు రోజుకు ఒక 500 సంపాదించుకుంటారు. అలా రోజుకు 500 అంటే నెలకు ఒక 15 నుంచి 20 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక రూపంలో 1 లక్ష రూపాయలు సంవత్సరానికి సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు ఈ 15,000తో పాటు సంవత్సరానికి 1 లక్ష మిగులుతుంది కదా, ఆ 1 లక్షతో ఒక తులం బంగారం కొనుక్కుంటున్నారు కదా. అంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తులం బంగారం మిగిలిందని ఆ బిలో పావర్టీ లైన్లో ఉన్న మహిళల ఆలోచన ఉంది. అట్ ద సేమ్ టైం ఆ ఆలోచన వల్ల ఏంటంటే ఆ బిలో పావర్టీ లైన్ మహిళలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సైడ్ మొగ్గు చూపుతున్నారు. కానీ ఏ ఇంట్లోనైతే ఈ బిలో పావర్టీ లైన్లో ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఉన్నాడో ఆ ఇంట్లో మాత్రం ఆలోచించిన విధానం ఏంటంటే ఒక సైడ్ ఇది తీస్తున్నాడు, ఇంకో సైడ్ లిక్కర్ మద్యం రేట్లు పెంచిన తర్వాత అక్కడ ఖర్చు ఎక్కువ చూపిస్తున్నాడు. అది ఆలోచన విధానం అనేది మారుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఓటర్ అనేది కన్ఫ్యూజన్లో పడ్డాడు. ఆ కన్ఫ్యూజన్లో పడి బిలో పావర్టీ లైన్ ఓటర్ అనేవాడు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి ఉన్న రేపు ఫ్యూచర్లో మళ్ళీ మారే అవకాశాలు క్లియర్గా ఉన్నట్టు అక్కడ స్పష్టంగా జరిగింది. అంటే మీరు ఇక్కడ ఒక మాట అన్నారు, 1 లక్ష రూపాయల దాకా సంవత్సరానికి వస్తుంది అని సంక్షేమ పథకాల ద్వారా. అది ఎలాగా 1 లక్ష రూపాయలు అనేది కొంచెం ఒకసారి మాకు ఇస్తున్నాడు కదా. ఒక తన కొడుకో కూతురునో స్కూల్కి పంపిస్తే నెలకి 15,000, సంవత్సరానికి 15,000. మరి 1 లక్ష రూపాయలు ఎలా వచ్చినాయి? 2-3 పథకాలు వచ్చిన ఇంట్లో ఎన్ని ఉంటాయమ్మా? అమ్మ ఒడి 45 సంవత్సరాలు అందులో కూడా పథకం వస్తే ఇంకో పథకం ఉదాహరణ అదేం లేదు. కానీ అలాంటి ఈక్వేషన్స్ లో యావరేజ్ గా ఒక కుటుంబం 2-3 పథకాలు తీసుకునే వాళ్ళు 70 నుంచి 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది సంక్షేమ పథకాల వల్ల. దానివల్ల ఈ బిలో పావర్టీ లైన్ లో ఉన్న మహిళల్లో ఆలోచన అనేది పూర్తి స్థాయిలో రాలే. దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు వైసీపీకి ఉన్నారు, బట్ బిలో పావర్టీ లైన్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది? 18% ఉంది. దానివల్ల పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదు. అది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి ముఖేష్ గారు, 2019 ఎన్నికల్లో మొదటిసారి ఎవరైతే ఓటు వేయడం జరిగిందో వాళ్ళకి తోచింది వేయడం జరిగింది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఓటు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే 50 పైబడిన వాళ్ళు. సో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది, అలాగే టీడీపీ ప్రభుత్వం ఎలా ఉంది, 3 పార్టీల గురించి అవగాహన ఉంది. సో వాళ్ళు ఎటువైపు ఉన్నారు ఆ వయసులో ఉన్న వాళ్ళు? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ చూడండి మేడం, ఏజ్ ఫ్యాక్టర్స్ మనం క్యాలిక్యులేట్ చేసింది 18 to 25 ఒక ఏజ్ ఫ్యాక్టర్, 25 to 40 సెకండ్ ఏజ్ ఫ్యాక్టర్, 40 to 55 అండ్ 55 ఎబో. 55 ఎబో ఉన్న వాళ్ళలో 90% టీడీపీ ఉందండి. సారీ 80%. ఎందుకు? రిమైనింగ్ ఎక్కడైతే రాయలసీమ ప్రాంతంలో ఉన్న ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. అండ్ 40 to 55లో మేల్ వచ్చేసి 60% టీడీపీ ఉంటే ఫిమేల్ 60% వైసీపీ ఉన్నారు.
ఓకే, సగం సగం. సగం అంటే మేల్ వచ్చేసి టీడీపీ వైపు ఉన్నప్పుడు ఫీమేల్ వచ్చేసి వైసీపీ సైడ్ ఉన్నారు. ఓకే. అండ్ 25-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఆల్మోస్ట్ 55 to 65 మధ్యలో టీడీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఓకే. అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. అండ్ కొత్త ఓటర్లు ఇందాక చెప్పినట్టు 60% ఆఫ్ న్యూ ఓటర్స్ టీడీపీ వైపు, డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు. అంటే రెండే ప్రశ్నలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు. అండ్ జగన్ వర్సెస్ సిబిఎన్ యాంటీ అనే ఒక ఈక్వేషన్ మీద ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. జగన్ వర్సెస్ యాంటీ జగన్. అంటే ప్రభుత్వాన్ని ఇప్పుడు ఒకసారి ఛాన్స్ అని ఇచ్చి చూసాం. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఏర్పాటు చేసినాక తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇద్దామని ప్రజలు డిసైడ్ అయ్యి 2019 ఎలక్షన్లో 151 స్థానాలతోటి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. అయితే 151 స్థానాలు వచ్చినప్పటికీ అనతి కాలంలోనే అంటే 2021 అంటే 2 సంవత్సరాల్లోనే జీరో డెవలప్మెంట్. అంటే ఇక్కడ మనం గమనిస్తే సంక్షేమ పథకాలు నవరత్నాలు అయితే ఆయన ఓన్గా క్రియేట్ చేసిన ఇంకో నవరత్నం ఏంటంటే జీరో డెవలప్మెంట్. ఓకే. ఇది ప్రజలు అక్కడ దాన్ని ఏమంటాం, ఎద్దేవా చేయడం అంటాం కదా, నవరత్నాలు ఇస్తున్నాడు ఎటువంటి అభివృద్ధి లేదంటున్నారు. అంటే ఇది కూడా ఒక పథకం కింద వేసుకున్నారు. అంటే ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే నవరత్నాలే చెప్తున్నారు, అందులో కొన్ని మాత్రమే వస్తున్నాయి, అన్ని కూడా రావట్లేదు అని కూడా కొన్ని కామెంట్స్. అండ్ ఇంకొకటి సంపూర్ణ మద్యపాన నిషేధం ఎఫెక్ట్, అది చాలా ఇంపాక్ట్. చాలా ఇప్పుడు మనం చూడట్లే కానీ రూరల్ ఏరియాలకు వచ్చేసరికి మహిళల్లో హిందూపురం అటు సైడ్ రాయలసీమ హిందూపురం, మడకశిర అటు సైడ్, అండ్ ఉత్తరాంధ్రలో అరకు, ఇచ్చాపురం ఇటు సైడ్, ఇటు సైడ్ వచ్చేసరికి పోలవరం, గోదావరి జిల్లాలో పోలవరం, రంపచోడవరం, అంటే ఈ ఏరియాస్లలో రిమోట్ ఏరియాస్ ఎక్కువ శాతం. ఈ ఏరియాస్లో మద్యపాన నిషేధం మీద చాలా ఎఫెక్ట్ ఉంది. ఎందుకు? ఎటువంటి అంటే జీరో డెవలప్మెంట్ అని చెప్పాం, ఇన్కమ్ సోర్స్ లేదు వాళ్ళ మొగుళ్ళకి, సంక్షేమ పథకాలు వస్తున్నాయి, హస్బెండ్స్కి ఇన్కమ్ సోర్స్ లేక బద్దకస్తులుగా తయారై మద్యానికి బానిసలు అవుతున్నారు ఒక అంశం మహిళలే తెర మీద తీసుకురావడం జరిగింది. వీ హ్యావ్ దట్ వీడియో ఎవిడెన్సెస్, మన తర్వాత కూడా ఒకసారి ఎప్పుడైనా చూద్దాం. ఓకేనా? అయితే ఈ రకంగా డెవలప్మెంట్ ఉన్నప్పుడు ప్రజల్లో మార్పు ఏ రకంగా వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా తిరుగుబాటు అనేది ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వస్తుంది. అందుకే గత కొంతకాలం నుంచి మనం చూస్తున్నాం, ఈ రోజు అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీదకి వచ్చి బైఠాయించారు. అవునా? వాళ్ళతో మున్సిపల్ వర్కర్ కూడా కలిసి, ఆశా వర్కర్లు కూడా చూడండి. అంటే ఈ రకంగా డిఫరెంట్ సెక్టార్స్ లో సీయింగ్ డిఫరెంట్ వైబ్రేషన్స్, రిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు ఓట్ బ్యాంక్ చూస్తాం ఒకసారి, ఈ ఓట్ బ్యాంక్ టీడీపీకి గతంలో 39% వచ్చేది, ఇప్పుడు 43%, అంటే ఒక 4% ఇంక్రీజ్ అయింది. అండ్ వైఎస్ఆర్సీపీకి 50% గతంలో వస్తే ఇప్పుడు 41కి వచ్చింది, అయితే 9% లెస్ అయింది. అండ్ 6% జనసేనకు వస్తే గతంలో 10%, 5.9 అంటే 6%. అండ్ ఆల్సో అంటే నోటా కావచ్చు, అదర్ పార్టీస్ అందరు కలిసి అప్పుడు 5 ఉంటే ఇప్పుడు 6% ఉంది. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ జనసేన టీడీపీ కూటమికి కన్ఫర్మ్ అయింది. అప్పుడు ఈ 4 ప్లస్ ఇక్కడ రేజ్ అయిన 4% చూస్తే 8%. అవునా? అంటే ఇక్కడ 10% వీళ్ళకు ఉంది, 43%, 43 ప్లస్ 10% 53%. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఉంది. అంటే ఇది పెరిగే అవకాశం ఉందనే కదా. అంటే హార్డ్లీ 53% అబోవ్ ఓట్ షేర్ తోటి రేపు టీడీపీ పార్టీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అనేది మనం స్పష్టంగా ఇచ్చిన అంశం. అయితే ఓట్ పర్సంటేజ్కి నెంబర్ ఆఫ్ సీట్స్ విన్ అయ్యేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు 53% వచ్చినప్పుడు, అంటే గతంలో 50% వస్తే 151 స్థానాలు, 53 వస్తే 160 రావాలి కానీ డౌట్ చాలా మందికి వస్తుంది. ఓట్ పర్సంటేజ్కి నెంబర్ ఆఫ్ సీట్స్కి చాలా డిఫరెన్స్. అంటే ఒకప్పుడు 2007లో మాయావతి 27% ఓట్ పర్సంటేజ్లో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎందుకు? ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 ఓట్లతో గెలవచ్చు, ఒక నియోజకవర్గంలో 1,00,000 ఓట్లతో గెలవచ్చు, ఒక నియోజకవర్గంలో 500 ఓట్లతో ఓడిపోవచ్చు, ఒక నియోజకవర్గంలో 50,000 ఓట్లతో ఓడిపోవచ్చు. ఈ ఓట్ షేర్ అనేది డిఫరెంట్. అది యావరేజ్ బేస్ చేసుకున్నప్పుడు ఓట్ షేర్ ఈజ్ నాట్ రిఫ్లెక్టింగ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్.